హలో అందరికీ నమస్తే. నేను మీనా. నేను మ్యారేజ్కి ముందు సంకష్టహర చతుర్థి పూజను ప్రతిసారి చేసుకునేదాన్నండి. ఇంకా మ్యారేజ్ తర్వాత పిల్లలతో కాలేదు. మళ్ళీ మొన్న ఒకసారి మంగళవారం వచ్చినప్పుడు ఎందుకో స్టార్ట్ చేయాలనిపించింది. మళ్ళీ స్టార్ట్ చేశాను. నాకు తెలిసి ఇది మంగళవారం తర్వాత థర్డ్ ఆర్ ఫోర్త్ టైం అనుకుంటా. తర్వాత చూసుకుంటాను. ఏ విధంగా చేశాను అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఏదైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి ప్లీజ్. ముందుగా కొంచెం పసుపు వాటర్ని తీసుకొని బాగా కడిగేసుకొని కింద బియ్యం పిండి పసుపు కలిపి ముగ్గు వేసుకున్నాను. దానిపైన అక్కడక్కడ పసుపు కుంకుమ బొట్లు పెట్టాను. తర్వాత పీఠం వేసుకొని ఒక క్లాత్ వేసేసి క్లాత్ పైన ఒక 5 times బియ్యాన్ని వేసి, అంటే మన ఫోటో ఫ్రేమ్ మన ఫోటోని పెట్టుకోవడానికి దాదాపుగా అలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి, మీరు పసుపు వినాయకుడిని చేయాలనుకుంటే పసుపు వినాయకుడిని చేసుకోండి. నా దగ్గర చిన్న విగ్రహం ఉంది కాబట్టి చిన్న విగ్రహానికి నేను బాగా కడిగేసి అక్కడ బియ్యం పైన పెట్టాను. మీ దగ్గర తమలపాకులు ఉంటే తమలపాకుల పైన పెట్టండి. ముందుగా మనం దీపం పూజ చేసుకోవాలి కదా, అందుకని దీపాలని వెలిగించేసేసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి కొంచెం బెల్లం ముక్క ఉంటే పెట్టేసి దీపానికి నమస్కరించుకొని తర్వాత మనం విగ్రహానికి లేదా పసుపు వినాయకుడిని పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఓం గం గో గణపత్య విఘ్న వినాశిని స్వాహ లేదా ఓం గం గణపతయే నమః అని అనుకుంటూ మన దగ్గర ఉన్న పువ్వులు గరిక అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ పువ్వులు లేకపోయినా అక్షంతలతో కూడా చేసుకోవచ్చండి. మనం భక్తితో చేస్తే చాలు. మరీ హడావిడిగా హుందాగా కనిపించడానికి మాత్రం కాదు కదా. ఆ తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత మీ దగ్గర మీకేమైనా స్తోత్రాలు వచ్చుంటే ఆ స్తోత్రాలు చదువుకోండి, లేదా కథలు తెలుసుంటే కథలు చదువుకోండి. బుక్లో కూడా ఉంటుంది, బుక్లో చూసి కూడా చదువుకోవచ్చు. నేను ఫస్ట్ మంగళవారం వచ్చినప్పుడు కలశం పెట్టాను. ఆ కలశం పైన నేను క్లాత్ పెడతాను, కానీ ఇప్పుడు పెట్టలేదు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం పెట్టిన కలశాన్ని రోజు వాటర్ పోస్తూ, అంటే ఆ కలశం మొలక రావాలి అని నా కోరిక అండి. నేను మ్యారేజ్కి ముందు కూడా అలాగే చేశాను. అందుకని రోజు వాటర్ పోస్తూ ఉంటాను. కాబట్టి ఈసారి నేను అది తడిగా ఉంటుంది కాబట్టి నేను క్లాత్ పెట్టలేదు. ఆ విధంగా చేస్తాను. మీకు అలా చెయ్యాలనిపిస్తే చేయొచ్చు, తప్పేం లేదండి. సో నేను అప్పుడు కూడా ఇలాగే చేశాను కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది. సో అందుకే ఇలానే ప్రాసెస్ మళ్ళీ చేస్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ విధంగా మీకు ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేయొచ్చు. మీరు డే అంతా ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చు, కానీ శక్తి లేకపోతే మాత్రం పండ్లు పాలు తినొచ్చు తాగొచ్చు అండి. మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ నైట్ తర్వాత చంద్రుడు వచ్చాక చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చి తర్వాత వినాయకుడికి కూడా ఆర్ఘ్యం ఇచ్చేసి బాగా మొక్కి మనం ఏ కోరికలు కోరుకుంటున్నామో మనం ముందు పూజ చేసేటప్పుడు మొక్కుకోవాలండి. ఫస్ట్ మార్నింగే పూజకి మొక్కుకోవాలి. తర్వాత అంటే ఏ విధంగా ఆటంకాలు లేకుండా మంచిగా జరగాలి అనేసి మొక్కుకోవాలి. మళ్ళీ నైట్లో కూడా మనకి ఎంత ప్రసాదం వీలైతే అంత చేయొచ్చు. మరి ఎక్కువగా చేయాల్సిన అవసరం కూడా లేదు. దేవుడికి తెలుసు కదా మన స్తోమత అనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.